ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రజలందరూ బ్యాంకు డిపాజిట్ ఖాతాల గురించి తెలుసుకోవడం, లావాదేవీలు నిర్వహించడం వంటి వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కె ప్రియాంక అన్నారు. ఈ రోజు జగ్గయ్యపేట మండలం అన్నవరం గ్రామ సచివాలయం నందు జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వర్క్షాప్ కు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె ప్రసంగిస్తూ ఖాతాదారులు నామినీ విషయంలో అవగాహన కలిగి ఉండాలని, నామినీని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, అంతేకాకుండా బ్యాంకు ద్వారా పలు సామాజిక భద్రతా పథకాలు అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు. ఈ వర్క్షాప్ సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు డైరెక్టర్ వి ఆంజనేయులు, ప్రాజెక్టు మేనేజర్ వి అశోక్ కుమార్ పర్యవేక్షణను నిర్వహించడమైనది. ఏపీఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బ్యాంకు అంటే ఒక నమ్మకం, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి సంస్థ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిల్లకల్లు ఏపీఎం వెంకటేశ్వరరావు తదితరులు వివిధ బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు. మాకేంటి ప్రూఫ్? ఫ్యామిలీ సర్టిఫికేట్ అంటాడు, మీరు తెస్తారు, అతను తెస్తాడు. ఇప్పుడు డూప్లికేట్ ఫ్యామిలీ సర్టిఫికేట్స్ ఈజీగా వస్తున్నాయి. ఏంటి ప్రూఫ్? అదేమవుతుంది, అలాగే పెండింగ్ పడిపోతుంది కదా. నామినీ పెట్టడం మెయిన్ ఉద్దేశం అదే. నామినీ పెట్టారు. నామినీ ఇంకొకటి అండి, నామినీ అంటే నామినేషన్ తీసుకున్న పర్సన్ అందరి బదులుగా తీసుకుంటాడు ఆ డబ్బులు. సపోజ్ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఉంది, 1,00,000 రూపాయలతో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఒకళ్ళు. నామినీగా కొడుకు పేరు పెట్టింది, ఇంకో 2 కొడుకులు ఉన్నారు ఆయనకి, ఆవిడకి ఇంకో 2 కొడుకులు ఉన్నారు. సో ఆ నామినేషన్ అమౌంట్ 1,00,000 రూపాయలు ఆయనకే వెళ్ళాలనే లేదు, ముగ్గురికి సమంగా పంచుకోవచ్చు ఆ అమౌంట్. అన్ని కవర్ చేస్తారు, వేరే విధంగా చెప్పాల్సింది ఏం లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫ్రాడ్స్ మాత్రం ఎక్కువైపోయాయండి. మీకు మొబైల్స్కి మెసేజ్లు వస్తుంటాయి, లింక్స్ వస్తుంటాయి. అందరికీ మాకు రెగ్యులర్గా కంప్లైంట్ వచ్చేది, మా అకౌంట్ నుంచి 50,000 పోయింది, మా అకౌంట్ నుంచి 10,000 తీస్తారు. ఇది ఎలాగంటే వాళ్ళు ఫ్రాడ్స్టర్స్ కూడా ఫోన్ కాల్ చేస్తుంటారు, బ్యాంక్ నుంచి కాల్ చేస్తూనే ఉంటారు. మీకు ఎప్పుడైనా సరే బ్యాంక్ నుంచి కాల్ చేస్తే బ్రాంచ్ మేనేజర్ అని చెప్తారు. వాళ్ళు ఎప్పుడు చూసినా ఫ్రాడ్స్టర్ బయట నుంచి ఫోన్ చేస్తారు, బ్యాంక్ మేనేజర్ అని చెప్తారు, బ్రాంచ్ అని చెప్పారు, బ్యాంక్ మేనేజర్ అని చెప్తారు. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే బ్రాంచ్ నుంచి కాల్ చేస్తే మిమ్మల్ని బ్రాంచ్కి రమ్మంటారు తప్ప ఆన్లైన్లో అకౌంట్ డీటెయిల్స్ కానీ, ఆధార్ డీటెయిల్స్ కానీ, లేదంటే మీ మొబైల్ డీటెయిల్స్ కానీ ఏమీ అడగరు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా అయితే బ్రాంచ్కి వచ్చి కాంటాక్ట్ చేయమంటారు తప్ప, ముఖ్యంగా అయితే మీ కేవైసీ మీరు ఎప్పుడైతే మీ ఆధార్ కానీ లేదంటే మీ పాన్ కార్డ్ కానీ మీరు బ్యాంక్ లింక్ చేసుకోవాలంటే బ్యాంక్ వచ్చి చేసుకోవాలి. ఆన్లైన్లో మాత్రం లింక్ పెడతారు, మీకు ఆ లింక్ని ఎప్పుడు క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీకు ఆ టైప్ ఏదైనా ఫ్రాడ్ జరిగి మీకు ఓటీపీ ఇచ్చేసిన తర్వాత మీ అకౌంట్ నుంచి ఏమైనా అమౌంట్ డెబిట్ అయింది, ఇమీడియట్గా బ్రాంచ్కి వచ్చేయండి. బ్రాంచ్కి వచ్చిన తర్వాత ఒక లెటర్ ఇస్తే మేము దాంట్లో ఆన్లైన్లో మేము దాన్ని మీ దగ్గరని మీకు వచ్చిన నష్టాన్ని ఏదైతే ఉందో అమౌంట్ ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తాం. దీంట్లో సైబర్ సెల్ ఉంటుంది, వాళ్ళకి రిపోర్ట్ చేసిన వెంటనే జనరల్గా మీ అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ అయిన తర్వాత సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళు ఆర్బీఐ తరఫున ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి మహిళలు మిగిలిన అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సో మహిళా సాధికారతకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ బాగా ఉపయోగపడాలని, అందరూ బాగా ప్రోగ్రాంలో కంటెంట్ అంతా బాగా విని జాగ్రత్తగా దాన్ని ఫాలో అవ్వాలని లీడ్ బ్యాంక్ తరఫున నేను ఆశిస్తున్నాను. Social transformation heartily welcome, madam. And remaining all branch managers ki State Bank of India, అదేవిధంగా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మరియు అదేవిధంగా ఇండియన్ బ్యాంక్ మేనేజర్స్ అందరూ కూడా వెల్కమ్ టు దిస్ డిఏ వర్క్షాప్ సార్. యాక్చువల్లీగా గత 19th, 20, 21st అదేవిధంగా 24th, 25th ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మొత్తంలో కూడా ఈ వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మాకు ఆంధ్రప్రదేశ్లో అవుట్ ఆఫ్ 26 డిస్ట్రిక్ట్స్లో 21 డిస్ట్రిక్ట్స్లో ఈ వర్క్షాప్ నడుస్తుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా 7 డిస్ట్రిక్ట్స్ ఇవ్వడం జరిగింది మేడం. మనకి సంగారెడ్డి, కామారెడ్డి, యాదాద్రి, మేడ్చల్, మల్కాజ్గిరి కెనరా బ్యాంక్ ఉండేది అక్కడ. నెక్స్ట్ అదేవిధంగా గద్వాల్, నాగర్ కర్నూలు, వనపర్తిలో యూనియన్ బ్యాంక్ నడుస్తుంది. అన్ని ప్లేసెస్లో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి కొలాబరేషన్తో ఈ వర్క్షాప్స్ కండక్ట్ చేసి, ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ వర్క్షాప్ కండక్ట్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎందుకు వాళ్ళు ఇంత ప్రజల్లోకి ఫైనాన్షియల్ లిటరసీ మీద కానీ ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో వాళ్ళని పార్ట్ చేయడం కోసం కానీ
ఎలా ముందుకెళ్తున్నారు అనేది ఒక్కసారి మీకు ఈ కార్యక్రమం గురించి ఒక 2 minutes చెప్పిన తర్వాత ముఖ్య అతిథులకు కూడా నేను టైం కేటాయించడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బ్యాంకింగ్ సేవల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలా. చాలా మందికి కూడా ఈ డిఏ ఫండ్ అంటే లాస్ట్ మీకు చూసారో లేదో లాస్ట్ మంత్లో కూడా మేము 2021లో ఈ సిఎఫ్ఎల్ ప్రాజెక్ట్ మాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అసైన్ చేసినప్పుడు డిఏ ఫండ్ కింద 42,000 crores అమౌంట్ ఉన్నది. రీసెంట్లీ అది 72,000 crores వెళ్ళిపోయింది. సో మేబీ ఎందుకంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ప్రజలందరికీ కూడా పూర్తి అవగాహన అనేది ఉండట్లేదు. పూర్తి అవగాహన ఉండాలంటే ఏం చేయాలి? సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిఫరెంట్ ఇన్నోవేటివ్ వేస్ తోటి ప్రజలను అప్రోచ్ అవుతున్నారు. మీరు గమనించారో లేదో, చాలా మంది క్రికెటర్స్ చేత, చాలా మంది ఫిలిం యాక్టర్స్ చేత వీడియోస్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా వీడియోస్కి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ప్రతి బ్యాంక్ మేనేజర్ చేత, ప్రతి బ్యాంక్స్ చేత FLCs రిక్రూట్ చేసుకోవడం, నెక్స్ట్ వాళ్ళ ద్వారా ఫైనాన్షియల్ లిటరసీ గురించి ప్రజల్లోకి తీసుకెళ్తాం. దానిలో భాగంగా కొన్ని NGOs కూడా ఈ ఫైనాన్షియల్ లిటరసీని అలాట్ చేయడం జరిగింది. సో వీళ్ళు కూడా చాలా డీప్గా ప్రజల్లోకి వెళ్ళిపోయి, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయి అందరికీ కూడా ఫైనాన్షియల్ లిటరసీ మీద అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు మనకి ఈ వర్క్షాప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ పట్ల పూర్తి అవగాహన ఉండాలా. నెక్స్ట్ ప్రతి ఒక్క వ్యక్తికి అకౌంట్ కలిగి ఉండడంతో పాటు ఆ అకౌంట్ యాక్టివ్లో ఉండాలా. నెక్స్ట్ నామినీ అనేది తప్పకుండా ఉండాలి. ఇంత ఫండ్ మిగిలిపోతుందంటే కారణం చాలా మంది అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటున్నారు కానీ నామినీ అనేది ఉండటం లేదు. నామినీ అనేది చాలా ముఖ్యం. నామినీ ఎవరై ఉండొచ్చు, మీరు ఎవరినైనా పెట్టుకోవచ్చు. నామినీ అనే వ్యక్తిని మైనర్ అయి ఉండొచ్చు, మేజర్ అయి ఉండొచ్చు. నామినీని ఎన్నిసార్లు అయినా మనం మార్చుకోవచ్చు. అదేవిధంగా నామినీ ఎవరైనా ఉండాలంటే రక్త సంబంధికులు పెట్టుకుంటే మంచిది. అది ఎవరైనా అదృష్టంగా భావించవచ్చు. బ్యాంక్ అంటే ఏంటంటే రెండు రకాల విషయాలు మనం బ్యాంకుల ద్వారా నేర్చుకోవచ్చు. ఒకటి నమ్మకం, రెండు క్రమశిక్షణ. మనకు నిత్య జీవితంలో జరుగుతున్న కార్యక్రమాల్లో చాలా మనం చూస్తూ ఉంటాం. బ్యాంక్ అంటే ఒక నమ్మకం. ఈరోజు మనం నైట్ నిద్రపోయేటప్పుడు తెల్లారి ఎలాగైతే లెగుస్తామన్న నమ్మకం ఎట్లాగైతే ఉంటుందో, మనం దాచుకున్న డబ్బు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుంది, లేకపోతే నా అవసరాలకు ఉపయోగపడుతుంది అనేది ఒక నమ్మకం. రెండోది క్రమశిక్షణ. 10 నుంచి 4 వరకే బ్యాంకింగ్ టైమ్స్ ఉంటే 4 తర్వాత మనం పోయిన వాళ్ళు డబ్బులు ఎవరు, 10 లోపు నీకు అవసరం ఉన్నా కూడా ఎవరు. సో ఒక పర్టికులర్ ఒక క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవచ్చు బ్యాంకుల ద్వారా. మూడో విషయం వచ్చరికి ఓటీపీలు చెప్పే విషయంలో ఎట్లా అంటే, మనకి పూర్వకాలంలో పూర్వీకులు మనకు కొన్ని సామెతలు చెప్పేవాళ్ళు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంటని. ఒక్కొక్కసారి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, నెట్వర్క్ రంగంలో బాగా అభివృద్ధి చెందిన ప్రదేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓటీపీస్ కానీ లేకపోతే మనకు సంబంధించిన విషయాలు మనం బహిర్గతం చేసామనుకోండి, సీక్రెట్ అంటే మనకు అది ఓటీపీ అనేది చాలా సీక్రెట్గా ఉండేది. దాన్ని మనం బహిర్గతం చేసేస్తాం అనుకోండి, మన డబ్బులు అనేది ఆటోమేటిక్గా పోవడం అనేది జరుగుతుంది. సో ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్వీకులు మనకు కొన్ని సామెతలు చెప్పారంటే వాటిలో చాలా అర్థం ఉంటుంది. అలాగే అడుసు తొక్కనేలా కాలు కడగనేలని, మట్టిని దొక్కిన తర్వాత తొక్కటం ఎందుకు, కాలు కడుక్కుంటుంది. అట్లా కొన్ని జాగ్రత్తలు మనం చూసుకోకపోతే బ్యాంకింగ్ రంగంలో బ్యాంకర్స్ మనకి హెల్ప్ చేయడం కోసం పెట్టిన సాఫ్ట్వేర్ని చాలా మంది సైబర్ నేరగాలు వాటిని అనేక రకాలుగా ఉపయోగించుకొని మన డబ్బుల్ని కాజేసే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు నేరాలు ఎలా జరిగాయంటే చాలా పద్ధతిగా జరిగాయి. ఇప్పుడు మనకు తెలియకుండానే జరుగుతున్నాయి. మహిళలను మోసం చేసే విషయంలో కానీ, లేకపోతే కొన్ని రకాలైన నేరాలు అంటే ఆర్థిక నేరాలు అనేవి చాలా జరుగుతాయి. ఒకప్పుడు దొంగతనం చేయాలంటే గ్రామంలో కొన్ని వేరే గ్రామాల నుంచి వచ్చి, స్టోట్పురం అట్లా కొన్ని గ్రామాల నుంచి వచ్చి మాత్రమే ప్రత్యేకమైన దొంగలు నూనె రాసుకొని ఒంటికి చాలా దొంగ అంటే డిఫరెంట్గా ఉండేవాడు. ఇవాళ వైట్ కాలర్ వేసుకున్న దొంగలు ఉంటున్నారు. కాబట్టి అటువంటి విషయాల్లో మనం కొంత అవేర్నెస్ కలిగి ఉండాలి, అంటే అవగాహన కలిగి ఉండాలి ఆ చట్టాల మీద కానీ, లేకపోతే మనకు అది జరిగినప్పుడు మనం ఎటువంటి విషయాలు మనం చర్చించుకోవాలి, ఎవరికి చెప్పాలి ఏంటి అనే విషయాలు మనం తెలుసుకోకపోతే ఇబ్బంది పడతాం. కాబట్టి ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేయడానికి బ్యాంకింగ్ రంగానికి అనుసంధానంగా CLF టీం జరుగుతుంది. కాబట్టి వాటిలో కూడా మనం తెలుసుకుంటమే కాదు, ఇక్కడికి వచ్చిన ఒక్కొక్కరు కూడా 10 మందికి తెలియజేయాలి ఇలాంటి విషయాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా తెలుసుకోండి అనే విషయాన్ని. ఎందుకు ఆడవాళ్ళకి మహిళలకి ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తున్నాం అంటే, మహిళ ఒక విషయం తెలుసుకుందంటే ఖచ్చితంగా ఆమె ఒక 10 నుంచి మినిమం 30 మంది చెబుతుంది ఆ విషయాన్ని. 3 నిమిషాల్లో ఒక మహిళ ఒక విషయం తెలుసుకుందంటే 30 మందికి ఈజీగా స్ప్రెడ్ చేస్తుంది. ఆమె అంత క్యాపబిలిటీ, అంత ర్యాప్ ఉంటుంది. టీవీ 9 ఇంకా వేరే న్యూస్ ఛానల్ కన్నా ఒక మహిళ ఒక విషయాన్ని తెలుసుకుందంటే 3 నిమిషాల్లో 30 మందికి విషయాన్ని చేరవేయగలిగిన సత్తా ఉన్న మహిళ కాబట్టి మహిళల్ని ఎక్కువగా మనం ఎంచుకుంటానే జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అన్ని చోట్ల తెలియజేయండి. ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ విషయాల మీద అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో మన మహిళలను భాగస్వాములు చేశారు. అందులో మన డ్వాక్రా సంఘాలంటే ఇవాళ చాలా అవగాహన కలిగి ఉన్నాం. ఎందుకంటే
రూపాయల పొదుపు నుంచి వాళ్ళు 300 రూపాయల పొదుపు చేసుకుంటాం, దగ్గర దగ్గర 5,000 రూపాయల నుంచి వాళ్ళ ప్రతి మహిళ 2 లక్షల రూపాయలు తీసుకుంటుంది. సో చాలా ఆర్థికంగా బలోపేతం అవడానికి బ్యాంకర్స్ కూడా మనకు సహకరిస్తున్నారు. మనకున్న ఇద్దరు బ్యాంక్ మేనేజర్ గారు విఠలరావు గారు కానీ సార్ కానీ మనకు బాగా హెల్ప్ చేస్తున్నారు. చాలా డోర్ స్టెప్కి వస్తున్నారు ఇవాళ మనకు బ్యాంకర్స్. చెప్పాలంటే మన మహిళలకి ఇంటి దగ్గరకు వచ్చి కూడా రాబోయే రోజుల్లో ఇంటి దగ్గరకు వచ్చి కూడా లోన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క సేవలు కూడా మనం ఉపయోగించుకుందాం. అలాగే సిఎఫ్ఎల్ వాళ్ళు చేస్తున్నారు. రెండు విషయాలను ఒకటి గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది, బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నామినీ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. నామినీ రిజిస్ట్రేషన్ తో పాటు బ్యాంకర్స్ మనకి ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఇస్తున్నారు. తక్కువ అమౌంట్కి, చాలా తక్కువ అమౌంట్కి ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఈ 2 స్కీమ్స్ గురించి వాళ్ళు మనకు చెప్తారు. ఆ 2 స్కీమ్ గురించి ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా తర్వాత నా డబ్బులు ఎవరికి వెళ్ళాలనేది నామినీ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంటుంది. అది ఖచ్చితంగా చేసుకోవాలి. రెండోది, బ్యాంకర్స్ ద్వారా మనకి 2 లక్షల రూపాయలు మనం లోన్ తీసుకుంటున్నాం. ఆ మహిళ చనిపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సంవత్సరానికి 430 రూపాయలు కడితే ఆ మహిళకి ఆ కుటుంబ సభ్యులకి ఎవరికైనా జరిగితే 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. అటువంటి స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ మీరు ఉపయోగించుకుంటే మన భవిష్యత్తులో మనం ఎటువంటి ఆర్థికంగా